నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మన తెలుగు రాష్ట్రాల్లో ఒక భ్రమ ఉంది. అదేంటంటే పాదయాత్ర చేస్తే ముఖ్యమంత్రి అవుతారు, అదేవిధంగా జైలుకు వెళ్ళి అక్కడ జైల్లో ఉండి వస్తే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని చెప్పి ఒక భ్రమ అయితే ఉంది. ఆ భ్రమ నుంచి బయటపడాలి. ఎందుకంటే ఇప్పుడు జైలుకు వెళ్ళి వచ్చిన వాళ్ళందరూ ముఖ్యమంత్రులు అయ్యేట్టుకుంటే రౌడీ షీటర్లంతా ముఖ్యమంత్రి అవ్వాలి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఈ పాదయాత్ర చేసిన వాళ్ళంతా ముఖ్యమంత్రి అవుతారు అనుకుంటే ఈయనకన్నా ముందు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ముందు వాళ్ళ చెల్లె షర్మిల గారు పాదయాత్ర చేశారు. ఒక రాష్ట్రంలో కాదు, 2 రాష్ట్రాల్లో పాదయాత్ర చేశారు. పాదయాత్ర చేస్తే ముఖ్యమంత్రి అవుతారు అనేటువంటి ఒక సెంటిమెంట్ ఏదైతే నిజంగా కనుక ఉంటే 2 రాష్ట్రాలకి ముఖ్యమంత్రి అవ్వగలిగినటువంటి అర్హత ఉన్నటువంటి ఏకైక నాయకురాలు ఎవరైనా ఉంటే అది వైఎస్ షర్మిల గారే. కాబట్టి మనం పాదయాత్ర చేస్తే ముఖ్యమంత్రి అవుతారు, తీర్థయాత్రలు చేస్తే ప్రధానమంత్రి అవుతారు అనేదంతా ఒక అపోహ, ఒక భ్రమ మాత్రమే. ఇప్పుడు అసలు విషయానికి వస్తే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చాలా రోజుల తర్వాత ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. మంచిది. సో కొత్త సంవత్సరం అయిపోయిన తర్వాత చాలా రోజుల తర్వాత కార్యకర్తల సమావేశం అయితే నిర్వహించారు. అందులో ఆయన మాట్లాడుతూ ఏమంటాడంటే జగన్ ఉన్నప్పుడే బాగుండేది అని ప్రతి ఇంట్లో అనుకుంటున్నారంట. అవును, కొంతమంది అనుకుంటున్నటువంటి మాట వాస్తవమే. ఈ గంజాయి తాగే వాళ్ళు ఇప్పుడు గంజాయి దొరకకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మనకు గంజాయి బాగా దొరికేది అని చెప్పి వాళ్ళైతే అనుకుంటున్నారు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో కొంతమంది బటన్లు నొక్కించుకుంటా నెలకు 4,000 5,000 రూపాయలు ఊరుకనే డబ్బులు పడుతూ ఉన్నాయి కదా, వాళ్ళు కూడా అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉంటే నెల ఏదో ఒక బటన్ నొక్కేవాడు ఏదో ఒక 5,000 10,000 మన అకౌంట్లో పడేదని వాళ్ళు కూడా అనుకుంటున్నారు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, వాళ్ళు అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉంటే మనము ఎంచక్క ఇసుక దందా చేసుకుని ఉండొచ్చు, మైనింగ్ చేసుకుని ఉండొచ్చు, వైన్స్ లిక్కర్ అమ్ముకుని ఉండొచ్చు, కల్తీ మద్యం కూడా అమ్ముకొని ఉండొచ్చు అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ సాధారణ జనాలు ఎవరు అనుకోవడం లేదు. అంతెందుకు, ముఖ్యంగా నీ సొంత నియోజకవర్గం పులివెందల, నీ సొంత మండలము, నీ సొంత జిల్లాలో జనాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలవాలని కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని కానీ అనుకోలేదు. కాబట్టి జెడ్పీటీసీ ఎలక్షన్లో కూడా మీకు డిపాజిట్ పోయింది జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇక ఆయన అంటాడు ఇక అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది, నెక్స్ట్ ఇంకా ఫిబ్రవరిలో బడ్జెట్ పెట్టబోతున్నారు. బడ్జెట్ పెట్టేస్తే 2 బడ్జెట్లు పెట్టేశారు, ఇంకా 3 బడ్జెట్లకు అవకాశం ఉంటుంది. అంటే ఇంకా 3 సంవత్సరాలు మాత్రమే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండబోతుంది. తర్వాత వచ్చేది నేనే ముఖ్యమంత్రి అవుతాను. ముఖ్యమంత్రికి అయ్యేకు ముందు 1.5 సంవత్సరం పాదయాత్ర చేస్తాను, జనాల్లోనే ఉంటాను, రోడ్ల మీదే నిద్రపోతాను, రోడ్ల మీదే ఉంటానని చెప్పి చెప్పుకొని వచ్చారు. ఇది 5వ 6వ ఆయన చెప్పడము. 2025 సంక్రాంతి నుంచి నేను జనాల్లోనే ఉండబోతున్నాను అన్నాడు. అడ్రస్ లేడు. 2026 తర్వాత సంక్రాంతి పండుగ తర్వాత చూడండి ఇంకా నేను ఏం చేస్తానో చూడండి అన్నాడు. ఇంకా అడ్రస్ లేడు. సో 2025 సంక్రాంతి తర్వాత ప్రతి పార్లమెంటు పరిధిలో ఒకరోజు వచ్చి నిద్ర చేస్తాను, వారానికి ఒక పార్లమెంటులో వచ్చి నేను పర్యటిస్తానని చెప్పి అడ్రస్ లేకుండా వెళ్ళి యలహంకలో అయితే కనుక సేద తీరుతా ఉన్నాడు. సరే, అది ఆయన వ్యక్తిగత విషయం, ఆయన పార్టీ, ఆయన ఇష్టం. కాబట్టి ఆయన పాదయాత్ర చేస్తే మనకెందుకు, తీర్థయాత్ర చేస్తే మనకెందుకులే. కానీ సో వాస్తవంగా పాదయాత్ర ఏమని చేస్తావు? సో ఇప్పుడు అమరావతిలో పాదయాత్ర చేసి అమరావతి రాజధానిగా నేను తీసేయబోతున్నానని చెప్పబోతావా? లేదా ఇక్కడ రాయలసీమలో నిన్ని ముఖ్యమంత్రి చేసి మీ నాన్నను ముఖ్యమంత్రి చేసి అండదండలుగా ఉన్నటువంటి రాయలసీమ ప్రాంతానికి ఏం చేస్తావు? లిఫ్ట్ ఇరిగేషన్, ఆ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపేసింది నేనే అని చెప్తావా? ముఖ్యంగా హిందువులకు ఏమని సమాధానం చెప్తావు? హిందువులు ఓట్లేసి నీకు గెలిపిస్తే వాళ్ళ దగ్గర కల్తీ లడ్డు తినిపించి శ్రీవారి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్టను దిగజార్చేలాగా చేసావే, దాని గురించి అడిగితే ఏం చెప్తావు? అటుపోతే ఉత్తరాంధ్రకు పోయి ఏం చెప్తావు? 5 సంవత్సరాలు అధికారం ఇస్తే మా ప్రాంతానికి ఏం చేశావు అని వాళ్ళు అడిగితే సమాధానం ఏం చెప్తావు? సో ఏమన్నాడు? నువ్వైతే పాదయాత్ర చేస్తావు, ఒకసారి నమ్మారు, నేనున్నాను, నేను విన్నాను అని చెప్పి తెగ హడావిడి చేశావు. సరే, నువ్వు విన్నావు, ఏదో చేయబోతావు అని చెప్పి చెయ్యి ఎప్పుడు కానీ ఇలా మూసి పెట్టుకుని ఉంటే లోపల ఏదో ఉంది అని చెప్పి జనాలు ఏమారారు. ఇప్పుడు 5 సంవత్సరాలు 5 వేళ్ళు తెరిచి చూపించేశావు, ఏమీ లేదని తెలిసిపోయింది. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని నువ్వు పాదయాత్ర చేస్తావు?
చేస్తావు? వాళ్ళు నిన్ను ఎందుకు నమ్మాలి? ఏమని నమ్మాలి? మళ్ళీ 5 సంవత్సరాలు నీకు అధికారం కట్టబెడితే నువ్వు మళ్ళా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొని వచ్చి భూములు కొట్టేదానికి ఏమైనా ప్రయత్నాలు చేస్తావా? లేకపోతే అదే జే బ్రాండ్ మద్యము అమ్మకాలు పెట్టి మహిళల యొక్క తాలిబొట్లతో వ్యాపారం చేయబోతున్నావా? లేకపోతే రాజధానే లేకుండా రాష్ట్రాన్ని కుక్కలు చించిన విస్తర్లాగా తయారు చేసిపోయావే, మరొకసారి వచ్చి 6 రాజధానులు ఏమైనా చేయబోతావా? ఏమి చేయబోతావు అనేది క్లారిటీ లేకుండా నువ్వేమో పాదయాత్ర చేస్తావు. వాళ్ళు నిన్ను యాక్సెప్ట్ చేసేదానికి రెడీగా లేరు. జనాలు నిన్ను యాక్సెప్ట్ చేసేదానికి రెడీగా లేరు కాబట్టే నీకు ప్రతిపక్ష హోదా కూడా పోయింది. జగన్మోహన్ రెడ్డి గారు, మీకు ఎవరు సలహాలు ఇస్తా ఉన్నారో నాకైతే అర్థం కావడం లేదు. కానీ ఏ ముఖం పెట్టుకొని, ఇప్పుడు ఉదాహరణకు ఏ ముఖం పెట్టుకొని పులివెందులకు వెళ్తావు? పులివెందుల ఎమ్మెల్యేగా నిన్ను గెలిపిస్తే కనీసం అక్కడ సమస్యలు పట్టించుకోకుండా మీ నాన్నగారి జయంతికి వస్తావు, వర్ధంతికి వస్తావు, వచ్చి అక్కడ ఒక నమస్కారం పెట్టి వెళ్తున్నావే కానీ పులివెందుల ప్రజల యొక్క సమస్యలు పట్టించుకున్న పాపాన పోతావా? నువ్వు చేయవలసింది పాదయాత్ర కాదు, అసెంబ్లీ యాత్ర చేయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం పరిపాలన ఏ విధంగా ఉందని చెప్పేది అసెంబ్లీ సాక్షిగా నువ్వు కనుక ప్రశ్నిస్తే జనాలు హర్షిస్తారు. కానీ నాకు ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి నేను అసెంబ్లీకి పోనని చెప్పి 2 కాళ్ళు 2 చేతులు పైకెత్తి ఆ యలహంకాకి వెళ్ళిపోయినటువంటి మీరు వచ్చి ఇప్పుడు పాదయాత్ర చేస్తానంటే నమ్మేటువంటి పరిస్థితుల్లో జనాలైతే లేరు. జగన్మోహన్ రెడ్డి గారు, ఒకటి గుర్తుపెట్టుకోండి, పాదయాత్ర చేస్తే ముఖ్యమంత్రి అవుతారు, మన తీర్థయాత్రలు చేస్తే ప్రధానమంత్రి అవుతారనేది ఇది భ్రమ, ఇది ఒక అపోహ. ఏ యాత్రలు చేసి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు? ఏ యాత్రలు చేసి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు? సో ఇదేదో ఒకటి గుర్తుపెట్టుకుని, రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్ర చేసినందుకు కాదు ముఖ్యమంత్రి అయింది. అప్పటికి 10 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ పరిపాలనలో ఉండగా ప్రభుత్వ వ్యతిరేకత వల్ల అక్కడ రకరకాల పార్టీతో, అంటే దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు ఒక టీడీపీ పార్టీతో తప్ప మిగతా అన్ని పార్టీలతో పొత్తులు పెట్టుకొని ఆయన గెలిచాడే కానీ ఆయన ఏదో పాదయాత్ర చేసినాడనేమి గెలవలేదు. ఈయన కూడా పాదయాత్ర చేసి ఏమి గెలవలేదు. అప్పట్లో అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ చేసినటువంటి ఆ చిన్న చిన్న తప్పిదాలు ఏవైతే ఉన్నాయో వాటిని క్యాష్ చేసుకున్నాడు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి అది వద్దు అనుకుంటే ఇదే కావాలని ఈయనకు ఓట్లేసారే కానీ ఈయన ఏదో పాదయాత్ర చేసేసాడు, నడిచేశాడు ఎండలో వానలో అని ఎవ్వరూ వేయలేదు. సో ఇది అర్థమయ్యేలోపు ఇంకొక ఎలక్షన్లు వస్తుంది, 2024 ఫలితాలే రిపీట్ కూడా అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.